వర్షం పట్టట్టే ఉన్నది కదా మళ్ళా. అయ్యో ఏమైతుందో ఇంట్లోకి నీళ్ళు వస్తే సొరకాయ బుర్ర పక్కకు పెట్టుకుంటా. నీళ్ళు వస్తే స్విమ్మింగ్ పూల్ కదా నడుము కట్టుకొని కుడతా. ఏం చేయాలి మరి? సామానంతా మీదకి పెట్టినా అయితే ఇంట్లో నీళ్ళు పడే తెస్తుంది. అగో లగ్గంలా పిల్లగాడు తాలి పట్టుకొని కూర్చున్నట్టు ఇంట్లో కూడా చెత్రి పట్టుకొని ఉన్నాడు మహేంద్ర. ఉరుస్తున్నదా ఏమి ఇల్లు? నీకు మంది లగ్గం యాదికి వస్తుంది గానీ నా లగ్గం యాదికి రాదు గాని ఇల్లు ఊర్సుడు కాదు బాలన్న. పడవలు చిన్న పొరగాళ్ళు పడవలు చేస్తే నీళ్ళలో కొట్టుకపోయినట్టు కొట్టుకపోయేటట్టున్నది ఇల్లు. నిన్నమున్నటి సంది వానలు బాగానే కురుస్తున్నాయి గాని గా వాన నీళ్ళకే కొట్టుకపోతుంది ఆ ఇల్లు. నువ్వు గమ్మది చేస్తావు. స్టూడియోలో కూర్చున్నా నీకేం తెలుస్తా చెప్పు బాలన్న పట్నం పరిస్థితులు. ఓసారి పట్నం వచ్చి చూడు పరిస్థితులు. కండ్లల్లో నీళ్లు కాదు నదులు వారతాయి. అయ్యో గతగానం తక్లీఫ్ ఉన్నది అయ్యేది పట్నంలా. అంతటా వానలు పడుతున్నాయి కదా మరి పట్నంలోనే గిట్లా ఎందుకు అవుతుంది? ఊర్లో పొట్టి వానలు పడ్డాయి అనుకో పంట పొలాలకో భూమిలోకో ఎక్కుతాయి. లేకపోతే నీళ్లు బాగా వరదొస్తే చెరువులకో కుంటలకో మళ్ళీ ఇస్తారు. పట్టణంలో వాన పడితే యాడిపోతాయి నీళ్లు. రోడ్లు మొత్తం డాంబర్ రోడ్లైనాయి. ఉన్న కాడికి అన్ని బిల్డింగ్లైనాయి. వాటికి నీళ్ళకు పోయే తోవలేదు కదా, అందుకే గట్లా ఇబ్బంది అవుతుంది. అంతే కదా మరి. ఏడ చిన్న పోరని జాంగా అంతా కూడా జాగా లేకుండా అన్ని బిల్డింగులు కడితే పడ్డ వాన నీళ్లు మనుషులనే ఆగం చేస్తున్నాయి. అందుకే పట్నంలో కూడా ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత ఉండాలని అప్పట్లో కొందరు నెత్తి నోరు మొత్తుకున్నారు. అయినా ఎవ్వరు వినకపోయా. చెవు మీద ఏనుగు వారినా కూడా ఎవ్వరు ఇటువైపు చెవు పెట్టలే. అందుకే సిటీలలో బోరు చేస్తే సుక్క నీళ్లు ఉండయి. వాన పోస్తే ఆ నీళ్లకు గల్లీలు చెరువులు అవుతాయి. మరి వాన నీళ్లు పోయే సవలతు లేకపోతే ఎంత తక్లీఫ్ అయితే చెప్పు. పట్నంలో నీళ్లు పోయే తోవలేదాయే, గల్లీలన్నీ చెరువులాయే, ఇల్లులన్నీ స్విమ్మింగ్ పూల్ ఆయే. ఎవరు ఇంటికెళ్ళి బయటకు రాదే, బయటకెళ్ళి లోపలికి రారాదే. తినుడు వండుకునుడు కూడా కొంత జాగాలో తక్లీఫ్ అవుతుంది అందరికి. వాళ్ళని ఏం చేయమంటావు చెప్పు, ఎటు పోమంటావు ఇప్పుడు? ఇక చిన్న వాన పడ్డది అనుకో పట్నంలో కిలోమీటర్ల తొవ్వ బంద్ అవుతుంది. ఇక ఆఫీస్ నుంచి అర్ధ గంటల ఇంటికి వస్తాడని అనుకుంటే అర్ధరాత్రి అయినా ఇంటికి పోడు. అసలు ఆఫీస్ లో పనిచేసే టైం కంటే ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్ కు పోయి రోడ్డు మీద పోయే టైమే ఎక్కువ ఉన్నదట. అంటే గట్లున్నది ట్రాఫిక్ బాధలు. వాన పడితే ఇంకెక్కువ అవుతుంది. ఇక పొదుగుకి రోడ్డు మీదనే ఉండాలి. అవు మహేంద్ర, పట్నంలో ఇంటామె కంటే చూసి ట్రాఫిక్ పోలీసులే జల్దీ యాదికి వచ్చేటట్టు ఉన్నది బండ్లు నడిపేటోళ్లకు. మనుషులు మస్తు టెక్నాలజీ నేర్చుకున్నాం, మస్తు మీదికి పోయినాం, అంతరిక్షంకు చేరినాం, మాకేంది అనుకుంటారు గాని ప్రకృతి తలుచుకుంటే 10 సెకండ్లల్లా మొత్తం చెత్త చేసి పడేస్తుంది. అందుకే గాలిని, నీళ్లను, భూమిని వాడుకునేంత వాడుకోవాలి. చనువిచ్చింది కదా అని అతి చేస్తే ఉన్న కథ మొత్తం అయిపోతుందని బాలకృష్ణ సార్ కూడా ఏదో సినిమాలో చెప్పిండు. ఎవరికి చెప్పినా అర్థమైతలేదు కదా. ఇక రాను రాను వానలు ఎక్కువ పడతాయని చెప్పి గాలి వానల శాఖ ఆఫీసర్లు కూడా చెప్పారు. మొన్నటిదాకా చిన్న వానలు పడితేనే గిట్లున్నది పరిస్థితి. ఇంకా జర పెద్ద వానలు పడ్డాయి అనుకో ఇల్లు కూడా కొట్టుకుపోయేటట్టున్నది. అందుకే ఓ ఛత్రి పట్టుకున్నా, ఏమన్నా ఇంట్లోకి నీళ్ళు వస్తే కొట్టుకోపోకుండా సొరకాయ బుర్ర పెట్టుకున్నా. ఈదుకుంటా పక్కోళ్ళ ఇంట్లోకి పోవాలి, ఏం చేస్తాం? లేకపోతే మన గల్లీలకి వెళ్ళి పక్క గల్లీల కన్నా పోవాలి ఈత కొట్టుకుంటా. గట్లున్నది పరిస్థితి. మరి ఇంత జరుగుతున్నా కూడా మునిగి నీళ్ళ కాడికి ఒక్క లీడర్ పోయి వాళ్ళను పరామర్శించలే. కనీసం వాళ్ళకు తినతందుకు ఏమన్నా ఉన్నదా అని అరుచుకునే నాదులు లేడు. వాళ్ళని ఏం చేయమంటావు, ఆడిపోమంటావు? ఇంకా జర ఎక్కువ వాన పడితే వాళ్ళ పరిస్థితి ఏంది చెప్పు? ఇక ఆఖరికి వానలు నీళ్ళకు వదిలేస్తే లీడర్లు వాళ్ళను గాలికి వదిలేసిర్రు. ఇంకా జర్రంతా ఎక్కువ వానలు పడి వరదలు వస్తాయని ఆఫీసర్లు చెప్పిర్రు. అట్లయితే వాళ్ళ పరిస్థితి ఏమైతుందో ఆఖరకు తలుసుకుంటేనే మస్తు రద్దు అవుతుంది. మతిలేనునికి మల్లెపూ వీస్తే మలిసి గోసెల పెట్టుకున్నట్టు ఉన్నది లీడర్ల కథ. గాని ఇక ఏం చేస్తారో జనాలను మరి చూద్దాం.